నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కోసం ఎదురు చూసే వాళ్ళ మైండ్ సెట్ అసలు ఏ విధంగా ఉంటుంది, జీరో ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ నిజంగా వర్కౌట్ అవుతాయా లేదా, ఇలాంటి విషయాల గురించి మనకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ప్రస్తుతం మనతో పాటు శంకర్ ఉన్నారు. సో తనతో మాట్లాడదాం. హలో శంకర్. నమస్తే సార్. శంకర్, ఏంటి అసలు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ ఏంటి, అసలు దీన్ని ఏ విధంగా మనం వర్కౌట్ చేసుకోవాలంటారు? వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ గురించి మాట్లాడాలంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి నేను ఇంట్రడక్షన్ చేసుకుంటాను సార్. దానికన్నా ముందుగా ప్రతి ఒక్కరికి పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్, స్పిరిచువల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, ఈ 4 కేటగిరీస్ ఉంటాయని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. దాంట్లో నా పర్సనల్ లైఫ్ గురించి నేను షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి నేను ఏమేమి ప్రయత్నం చేశానో ఆ ప్రయత్నం చేయడంలో నాకు వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ ఏమి, నేను ఏం గెయిన్ అయ్యాను, ఏం లాస్ అయ్యాను, ఆ సిచ్యువేషన్లో నేను ఎలా ఆలోచన చేస్తాను అంటే ఇవన్నీ నేను మీతో షేర్ చేయాలనే ఉద్దేశంతోనే మేము ముందుకు రావడం జరిగింది సార్ ఇవాళ. సో ఫస్ట్ నేను ఎందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి సెర్చ్ చేస్తున్నాను, ఈ జీరో ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ వర్క్ అవుతాయా, ఇన్వెస్ట్మెంట్తో బిజినెస్ ఐడియాస్ వర్కౌట్ అవుతాయా అన్నవి నేను ఫస్ట్ ట్రై చేద్దాం అనుకున్నాను. ట్రై చేశాను. ఆ ట్రై చేసిన వాటిల్లో ఎందుకు ట్రై చేయాల్సి వచ్చిందంటే నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ నన్ను ఆ పని చేసేలాగా చేసాయి అనమాట. సో అందులో నేను మొదటగా నాది డిప్లొమా కంప్లీట్ అయిన తర్వాత లిఫ్ట్ కంపెనీలో వర్క్ చేయడం జరిగింది. ఆ లిఫ్ట్ కంపెనీలో చిన్న డిస్టర్బెన్స్ రావడం జరిగింది అనమాట. ఆ డిస్టర్బెన్స్ రావడం అంటే ఇది సెక్యూర్ కాదు అన్న ఒక ఆలోచనతో అడిషనల్గా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాము, లేదంటే ఏదైనా వర్క్ చూద్దాం అన్నట్లుగా ఒక పార్ట్ టైం జాబ్ గురించి సెర్చ్ చేసే క్రమంలో చాలా పార్ట్ టైం జాబ్స్ నేను వెళ్ళి అటెండ్ అవ్వడం జరిగింది. అంటే వెళ్ళడం 100-200 రిజిస్ట్రేషన్ ఫీ పే చేయడం, వినడం, రిటర్న్ వచ్చేయడం, అంటే ఆపర్చునిటీ నచ్చక అట్లాంటి సెగ్మెంట్లో కొన్ని ట్రై చేశాను, కొన్ని ట్రై చేయలేదు. ఆ ట్రై చేసిన వాటిల్లో ఒకటి మనకి ఈ పుట్టగొడుగుల వ్యాపారం ఇట్లా అంటారు కదా, సో వాటి గురించి ట్రై చేశాను, నెగిటివ్ రిజల్ట్స్. దాని తర్వాత ఈ పేపర్ ప్లేట్లు, ఈ పేపర్ గ్లాసులు ఇట్లా ఉంటాయి కదా, వాటి గురించి కూడా జస్ట్ విన్నాను ఆపర్చునిటీ, కానీ ఇన్వెస్ట్మెంట్కి వచ్చే అవుట్పుట్కి మిస్ మ్యాచ్ అవుతుందని వాటిని ట్రై చేయలేదు. సెకండ్ థింగ్ వచ్చేసి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ నాకే తెలియకుండా నా కంట్రోల్ దాటి డెబిట్స్లోకి వెళ్ళిపోతూ వస్తున్నాను నేను. సో వీటిని బ్యాలెన్స్ చేసుకోవడానికి నాకు ఏదో ఒక ఆపర్చునిటీ కావాలి. ఆ ఆపర్చునిటీని నేను ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అన్న దాని గురించే ఎక్కువ వర్క్ చేయడం జరిగింది. అంటే నా మీద నేనే వర్క్ చేయడం జరిగింది. ఆ వర్క్ చేసే క్రమంలో చాలా బిజినెస్ ఆపర్చునిటీస్ విన్నాను. అంటే MLM ఆపర్చునిటీస్ మీకు తెలిసే ఉంటుంది, వాటి గురించి కూడా విన్నాను, సెర్చ్ చేశాను. దాంట్లో ది బెస్ట్ ఆపర్చునిటీ నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ది బెస్ట్ ఆపర్చునిటీ సెలెక్ట్ చేసుకుని అందులో వర్క్ చేసే క్రమంలో ఎదురైన డిస్టర్బెన్స్ల వల్ల నేను ఆ వర్క్ని రిజిగ్నేషన్ చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. శంకర్, మరి ఈ ప్యాసివ్ ఇన్కమ్ని సంపాదించుకోవాలి అనే ఈ యొక్క ఏదైతే ఉంటుందో సంఘర్షణ, అంటే దీంట్లో చాలామంది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ఎదురు చూస్తుంటారు. అంటే ఒక ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి, ఒక్క ఇన్కమ్ ద్వారా మన ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళామనుకున్న వాళ్ళు సో ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కోసం ఎదురు చూస్తుంటారు కదా. మరి అంటే మానసికంగా వాళ్ళంటే ఏ విధంగా ఉంటారు, వాళ్ళ మైండ్ సెట్ అసలు ఏ విధంగా ఉంటుంది? ఏదో సాధించాలన్న తపన ఉంటుంది, తనని తాను నిరూపించుకోవాలన్నటువంటి కోరిక బలంగా ఉంటుంది. కానీ అది ఎక్కడ నిరూపించుకోవాలన్నది వాళ్ళకు సరైన ప్లాట్ఫామ్ కోసం వెతుకుతూ ఉంటారు. కానీ ఆ సరైన ప్లాట్ఫామ్ ఇదే అని వాళ్ళు ఫైండ్ అవుట్ చేయలేక ప్రతిదీ కనిపించిన ప్రతిదీ ట్రై చేసుకుంటూ వెళ్ళి లాస్ట్కి ఈ సెగ్మెంట్ మనకు వర్కౌట్ అవ్వదు అన్న మైండ్ సెట్లోకి వచ్చేస్తారు సార్ మోస్ట్లీ పీపుల్స్. ఓకే, అయితే ఎస్పెషల్లీ ఈ కోవిడ్ టైంలో ఆల్మోస్ట్ అందరు ఇంటి దగ్గర ఉండిపోయారు. సో ఆ టైంలో ఏంటంటే చాలామంది ఏదైనా ఒక ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి, మరి ఆ ప్యాసివ్ ఇన్కమ్ కావాలి అంటే ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీని క్రియేట్ చేసుకోవాలంటే కూడా ఆ టైంలో చాలామంది వెతికారు ఇలాంటి ఆపర్చునిటీస్ కోసం. అంటే అవన్నీ నిజంగా వర్కౌట్ అవుతాయి అంటారా? అవంతా అంటే జెన్యూనిటీ ఉండే అవకాశం ఉందా అక్కడ? జెన్యూనిటీ ఉండే అవకాశం ఉందంటే 100% ఉంది సార్. కాకపోతే మనం ఎవరిని అప్రోచ్ అవుతున్నాం అన్నది చాలా చాలా ముఖ్యం. ఏదైనా సరే ఒక సంస్థ చాలా గొప్ప ఉద్దేశాలతోనే స్థాపించడం జరుగుతుంది సార్. అందులో వర్క్ చేసేటువంటి పీపుల్స్ కొత్తగా వచ్చేవారితో బిహేవ్ చేసే విధానాన్ని బట్టి వారికి ఒక అభిప్రాయం ఉన్నది ఏర్పడుతుంది. అది మంచి అభిప్రాయం కానివ్వండి, నెగిటివ్ అభిప్రాయం కానివ్వండి. సో అట్లా పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ అయ్యి సో ఇది ఇంకొకరి ఎక్స్పీరియన్స్ అవ్వకూడదు, దీన్ని రైట్ వేలో తీసుకెళ్ళాలా అన్న మెయిన్ కాన్సెప్ట్తోనే నేను మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగిందనమాట.
అయితే ఎక్కువగా మనం ఈ జీరో ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ గురించి బయట వింటుంటాం. అంటే అవును సార్. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండానే వ్యాపారం ప్రారంభించండి, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండానే లక్షలు కోట్లు సంపాదించినట్టు చాలా స్టేట్మెంట్ల బయట చూస్తుంటాం కదా. అంటే అసలు రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ లేకుండా నిజంగా వ్యాపారాలు చేయడం అనేది పాసిబిలిటీ అవుతుందా? నా ఎక్స్పీరియన్స్లో నేను చెప్పాలంటే సార్, జీరో ఇన్వెస్ట్మెంట్ అన్నది మేబీ కొంతమంది వర్కౌట్ అయ్యి ఉండొచ్చు. నెక్స్ట్ జీరో ఇన్వెస్ట్మెంట్ అన్నది, ఇన్వెస్ట్మెంట్ని మనం కేవలం మనీ రూపంలో మాత్రమే చూడకూడదు అన్నది నా కాన్సెప్ట్ సార్. టైం కూడా ఇన్వెస్ట్మెంటే. ఇందులో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది మనీ కన్నా ఎక్కువగా టైం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. జీరో ఇన్వెస్ట్మెంటే తీసుకున్నాం. ఏదో ఒక ఆపర్చునిటీ దొరికింది, ఆ ఆపర్చునిటీ నా ఇంట్లోంచే నేను చేసుకోవాలి. నా ఇంట్లోంచే నేను చేసుకోవాలన్నా కూడా ఏదో దానికి సంబంధించినటువంటి ఒక మెటీరియల్ తెచ్చుకోవడానికి నేను బయటికి వెళ్ళాల్సి వస్తుంది. బయటికి వెళ్ళినప్పుడు మినిమం 500 రూపీస్ జోబులో లేకుండా బయటికి వెళ్తే ఏ పని జరగట్లేదు సార్ ప్రస్తుత పరిస్థితుల్లో. ఆ 500 కూడా మనం కౌంట్ చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం మనం. సో అలాంటప్పుడు మనీ యాడ్ అవుతానే వెళ్తుంది తప్పితే జీరో ఇన్వెస్ట్మెంట్ అన్నది వర్కౌట్ అవ్వదు అన్నది నా అభిప్రాయం. సో అక్కడ మనీ ఇన్వెస్ట్మెంట్ లేకపోయినా కూడా టైం అన్నది ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. మనీని మనం టైంతో మెజర్ చేయాలా అన్నది మెయిన్ ఇంటెన్షన్ అన్నమాట. సో అంటే మీ వ్యక్తిగత అనుభవం ద్వారా, సో అంటే మీరు చాలా చాలా కష్టాలు పడ్డారు, ఒక జాబ్లో నుంచి లెఫ్ట్ అయ్యి రెసిగ్నేషన్ చేసి వచ్చారు, అక్కడ ఇమ్మలేక, సో అంటే రకరకాల ఇబ్బందులని మీరు ఫేస్ చేశారు కాబట్టి, సో అంటే మీ ఎక్స్పీరియన్స్ ద్వారా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ గురించి కానీ, జీరో ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ గురించి కానీ ఏం చెప్తారు అసలు? నేనేం చెప్పాలనుకుంటున్నానంటే సార్, అవకాశాలు అనేవి మనకు చాలా వస్తుంటాయి మన లైఫ్లో. కానీ ఆ అవకాశాన్ని మనం పూర్తిగా తెలుసుకొని అది నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత మనదే. మనము పూర్తిగా విని ఇంకొకరి డెసిషన్తో మన లైఫ్ని మనం ముందుకు తీసుకొని వెళ్ళాలా అన్నప్పుడు అది ఆ వ్యక్తి ఆ రంగంలో ఎక్స్పర్ట్ అయితే పర్లేదు. ఆ రంగంలో ఎక్స్పర్ట్ అవ్వకుండా ఒక థర్డ్ పర్సన్ అభిప్రాయం మీద మన లైఫ్ని మనం లీడ్ చేయాలని చూసినప్పుడు నష్టపోయేది మనమే. నా వ్యూలో 100% ఈ ఆపర్చునిటీ అన్నది గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఇన్ ద వరల్డ్. ఎందుకు ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నానంటే, ఈ ఆపర్చునిటీలో నేను బిఫోర్ ఇలా ఉండి ఈ వర్క్ చేస్తూ ఉంటే, ఈ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఉంటే, నా పరిస్థితులు ఇలా ఉన్నాయి, నాకు ఈ అవకాశం దొరికింది, నా లైఫ్ స్టైల్ ఇలా మారింది. నువ్వు ఆల్రెడీ ఇలా ఉన్నావు, నీ లైఫ్ స్టైల్ నువ్వేమైనా మార్చుకోవాలనుకుంటున్నావా, నీ ఫైనాన్షియల్ స్టేటస్ నువ్వు మార్చుకోవాలనుకుంటున్నావా, ఒకసారి ట్రై చేయి. సో ఇంతే. జనాల్ని మోసం చేయాల్సిన అవసరం లేదు, కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు, కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఉన్నాను, ప్రజెంట్ ఇలా ఉన్నా, నువ్వు ఆల్రెడీ ఇలా ఉన్నావా, ఇలా మారాలనుకుంటున్నావా, కలిసి మాతో ట్రావెల్ అవ్వు. శంకర్, మీరు ఫైనాన్షియల్గా ఎదగాలన్న క్రమంలో మీరు కూడా రకరకాల వ్యాపారాలు చేసి చేతులు కాల్చుకున్నా అని చెప్పి రకరకాల ఇబ్బందులు పడ్డారు కదా. మరి దాంట్లో నుంచి ఏ విధంగా సస్టైన్ అయ్యి బయటపడ్డారు మీరు? సస్టైన్ అయ్యి బయట పడ్డాను అని చెప్పడం కంటే, సస్టైన్ అయ్యి బయట పడడానికి ప్రయత్నం చేస్తున్నాను సార్ ప్రజెంట్. ఎందుకు అంటే ఈ మాట చెప్పాల్సి వస్తూ ఉందంటే, ప్రయత్నం అన్నది ఒకసారి చేసి ఓడిపోయిన తర్వాత వదిలేసి వెళ్ళిపోవడం అన్నది కరెక్ట్ కాదన్నది నా ఇంటెన్షన్. నేను చాలా ప్రయత్నాలు చేశాను, కానీ లాస్ట్ పాయింట్కి ఇదే బెస్ట్ ఆపర్చునిటీ అని నేను స్ట్రక్ ఆన్ అయి ఉన్నా. ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, బయట రియాలిటీ లేదు. అంటే జనాల్ని మన మాటలతో కన్విన్స్ చేసి వాళ్ళని ఇందులోకి ఏమంటారు స్టెప్ ఇన్ చేయాలన్న ఒక ఆలోచన ఉంది తప్పితే, దాని తర్వాత వాళ్ళని ఎలా గైడ్ చేయాలి, ఎలా వాళ్ళకు ఉన్నటువంటి గోల్స్ని ఎలా మనం అచీవ్మెంట్ చేయించాలి అన్న దాని గురించి ఎవరు ఆలోచన చేయట్లేదు. ఎంతసేపు మీ జోబులో ఉన్న డబ్బులు నా జోబులోకి తెచ్చుకోవడం ఎలా అన్న కాన్సెప్టే నడుస్తోంది బయట. కానీ ఇక్కడ నువ్వు బాగుంటే నేను బాగుంటా. ఓకే. సో ఈ వేలో నేను తీసుకెళ్లాలనుకుంటున్నాను ప్రాపర్గా. అయితే అంటే బయట మనం రకరకాల వార్తలు వింటుంటాం, చూస్తుంటాం. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఎవరైతే దీనికోసం వెయిట్ చేస్తున్నారో, అంటే ఇంటి నుంచి పని చేయాలి, ఇటువంటి వాళ్ళు కోసం కొంతమంది బయట రెడీగా ఉంటారు. అంటే మాకు కొంత అమౌంట్ డిపాజిట్ కట్టండి, సో డిపాజిట్ కడితే రేపు నుంచి మీకు వర్క్ ఇస్తామంటూ రకరకాల స్టేట్మెంట్లు వస్తుంటాయి కదా. మరి వాటి గురించి మీరేం చెప్తారు? సార్ అవన్నీ నేను చేశాను సార్. ఇప్పుడు ఏది వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి దగ్గర పాత రికార్డ్, ఓల్డ్ రికార్డ్ చూసి రాసి మాకు పంపించండి. దాని తర్వాత వచ్చేసి ఇంకొకటి ట్రై చేశాను సార్, అది చెప్పుకుంటే నాకే నవ్వు వస్తుంది, నేను ఇట్లాంటి ప్రయత్నాలు చేశాను అన్నది. సో ఈ సిచ్యువేషన్లో ఏమైపోతా ఉందంటే, మనకు తెలియకనే ఇన్కమ్ సోర్స్ కన్నా ఒక 10 times ఎక్కువగా బయట అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది ప్రజెంట్ సిచ్యువేషన్కి. అంటే
వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలన్న ఒక ఉద్దేశంతో ఏదో ఒక దాంట్లోకి మనం స్టెప్ ఇన్ అయ్యి దాన్ని మనం ట్రావెల్ అవ్వడానికి బయట నుంచి అప్పు తెచ్చి మనం పెట్టేసి మనం ఏదో చేస్తా ఉన్నాం అని బయటికి అన్నట్టుగా చెప్తా ఉన్నాం అంతే. అంతకుమించి నేను చూడంగా అయితే పర్టికులర్గా నేను ఈ పని మొదలు పెట్టాను, ఈ పనిలో నేను ఇంత సస్టైన్ అయ్యాను అని చెప్పే వారిని చాలా తక్కువ మందిని నేను చూసాను ఇప్పటికి. అంటే లాస్ట్ 2 years బ్యాక్ కోవిడ్ టైంలో ఏ విధంగా ఉండిందంటే ఆల్మోస్ట్ అందరు ఇంట్లోనే ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 6-7 months కోవిడ్ కారణంగా ఇంట్లో ఉన్నారు. ఆ టైంలో ఏమైందంటే అంటే ఈ బయట రకరకాల కంపెనీస్ చాలా మందిని అప్రోచ్ అయ్యి వాళ్ళకి మెసేజ్లు పంపించడం, మెయిల్ పంపించడం, అవును సార్, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం చూస్తున్నారా, సో మరి మీకు అలాంటి ఒక అవకాశం కావాలంటే ఒక 40,000 డిపాజిట్ కట్టండి, 1,00,000 రూపాయలు డిపాజిట్ కట్టినట్టు చాలా రకాల న్యూస్ చూసాం ఆ టైంలో. సో ఆ విధంగా చాలామంది తొందరపడి అమౌంట్ పే చేసి తర్వాత రకరకాల లీగల్ ఇష్యూస్ని కూడా ఫేస్ చేయాల్సి వచ్చింది కదా. సో అంటే ఇటువంటి వాటికి మనం ఏ విధంగా దూరంగా ఉండాలి అసలు? ఇటువంటి వాటికి మనం ఏ విధంగా దూరంగా ఉండాలంటే సార్, ఫస్ట్ మన కెపాసిటీ గురించి మనం తెలుసుకోవాలి. అంటే వర్క్ ఏమి, ఇప్పుడు ఒక టెక్నికల్కి సంబంధించినట్టు వర్క్ అనుకోండి సార్, నాకు క్వాలిఫికేషన్ ఉందా లేదా, 2 నాకు వ్యాపార రంగంలో ఏదైనా అనుభవం ఉందా లేదా, వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి మనం దాని గురించి మనం కొద్దిగా ఆలోచన చేయాలి. మన దగ్గర మనీ ఉంది కదా, పెట్టేస్తే ఇప్పుడు 10,000 పెడితే 1,00,000 రూపాయలు వస్తుందిలే, పంపిద్దాంలే అన్న మైండ్ సెట్ నుంచి కాకుండా, ఎందుకు మీరు ఇంత అమౌంట్కి ఇంత అమౌంట్ మేము రిటర్న్ చేస్తామని చెప్తున్నారు, అసలు ఏమంటారు ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నారు మీరు అన్న దాని గురించి మనం చిన్న ఒక సెకండ్ ఆలోచన చేయగలిగాము అంటే మనం లాస్ అవ్వకుండా ఉంటాం. శంకర్, మరి అంటే మీ దగ్గర కూడా ఏవో కొన్ని కాన్సెప్ట్స్, కొన్ని ఐడియాస్ ఉన్నట్లు తెలిసింది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్కి సంబంధించి. ఏంటి అసలు మీ దగ్గర ఉన్న ఐడియాస్ ఏంటి, వాటిని ఏ విధంగా వర్కౌట్ చేసుకోవాలి అసలు? ఓకే సార్, మెయిన్ ఇక్కడ ఆపర్చునిటీ ఉంది సార్, మన దగ్గర కూడా ఆపర్చునిటీ ఉంది. ఆ ఆపర్చునిటీ ఏంటి ఎలా అన్నది 1 నిమిషం 2 నిమిషాల్లో మనం కంప్లీట్ చేయలేము అనమాట. నిజంగా మీరు ప్రయత్నాలు చేస్తుండే ఆ ప్రయత్నాల్లో విఫలమై ఉండి ఇంకా ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే అర్థం మీరేదో సాధించాలనే తపనలో ఉన్నారని అర్థం. సో అది ఏదైనా కానివ్వండి, ఒకటి మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికైనా కానివ్వండి, మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ని నార్మల్ చేసుకోవడానికైనా కానివ్వండి, ఏదైనా ఉండి ఆపర్చునిటీ అయితే ఉంది. ఆ ఆపర్చునిటీ గురించి తెలుసుకోవడానికి ఒకసారి కాల్ చేయండి. మీకు నిజంగా నీడ్ ఉందా లేదో, అంటే నేను ఇందాక చెప్పాను కదా మనీ డిపాజిట్ చేయండి ఇట్లా అని చెప్పేసి, అలా లేకుండా నిజంగా నీడ్ ఉంటే నేను చేయగలనని మీకు అనిపిస్తే మళ్ళీ మాట్లాడదాం దాని గురించి. థ్యాంక్ యూ శంకర్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, అండ్ దీంట్లో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, 0 ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ నిజంగా వర్కౌట్ అవుతాయా లేదా, ఇలాంటి అన్ని రకాల ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మన ఆడియన్స్కి మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.